అసలు నిజంగా యుద్ధం ఎందుకు? యుద్ధం అనవసరమని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. అసలు యుద్ధం వస్తే ఎంతోమంది మరణిస్తారు. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు జరిగే ఇటువంటి ఉగ్ర దాడుల వల్ల మన వాళ్ళు చనిపోవట్లేదా? పహల్గామ్ ఉగ్ర దాడులు 22 మంది చనిపోయారు. పాక్ కల్పుల్లో ఇప్పుడు 15 మంది వరకు కూడా చనిపోయారు. గతంలో ఎన్నో ఉగ్ర దాడులు జరిగాయి. మన వాళ్ళు మరణిస్తూనే ఉన్నారు. ఒకవేళ యుద్ధం వస్తే ఇంక కొద్దిగా మరణాల సంఖ్య ఉంటుండొచ్చు. కానీ ఒక గట్టి జవాబిచ్చు భారత శక్తిని మనం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మాత్రం ఉంటుంది. ఒక యుద్ధం జరిగితే మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ అదే విధంగా ఒక పక్కల బల్లంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ చూసాం. మన ఆయుధ శక్తిని ఇప్పుడు ప్రదర్శిస్తే అవన్నీ తిరిగి మళ్ళీ భారత్పై దాడి చేసే ఒక కలలో కూడా ఊహించని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం కనుక పాకిస్తాన్పై యుద్ధానికి దిగి మనం పాకిస్తాన్ని ధ్వంసం చేస్తే మాత్రం అదేవిధంగా చైనా ఎప్పుడూ మనతో ఘర్షణకు కూడా సిద్ధంగా ఉంటుంది. ఒక్కసారి మనం అసలు దేనికి వెనుకడిగేయం, అవసరమైతే మా జోలికొస్తే మేము ఊకోమని ఇప్పుడు పాకిస్తాన్పై దాడి చేయడం వల్ల దాన్ని చైనాకు కూడా మనం చాటి చెప్పొచ్చు. ఆ సమయంలో మన ఆయుధ శక్తిని కూడా మనం చాటి చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో అన్ని దేశాలకు కూడా మన శక్తిని ఇప్పుడు ప్రదర్శించే సమయం వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు కనుక మన శక్తిని ఇక్కడ ప్రదర్శిస్తే అన్ని దేశాలు కూడా ఒక భయం గుప్పిట్లోకి వెళ్తాయి. మనతో పోరు అంటేనే కొద్దిగా భయపడి కొద్దిగా వెనుక కడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే సమయం అనుకోవచ్చు. యుద్ధం ఎందుకు అనివార్యంగా మనం ఇప్పుడు చెయ్యాలి అంటే ఫస్ట్ నుంచి కూడా భారత్ కొంత శాంతి సందేశంగానే ఒక యుతంగానే ఉంటూ వస్తుంది. ఎప్పుడు కూడా తనంతల తాను ఏ దేశంపై కూడా దాడి చేయలేదు. ఒకవేళ మనపై దాడులు జరిగినా సరే కానీ మనం ఓన్లీ ఉగ్రవాదులపైనే దాడి చేశాం కానీ ఏ దేశంపై కూడా మనం ఇంతవరకు యుద్ధం చేయలేదు. మనకు 1948లో వచ్చింది, 1965లో, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ యుద్ధం, ఇవన్నీ యుద్ధాలు వచ్చినాయి. కానీ ఫస్ట్ వాళ్ళు మొదలు పెడితేనే తర్వాత మనం దాడులు చేశాం తప్ప ఇప్పుడు కూడా వాళ్ళే మొదలు పెట్టారు. అక్కడ పహల్గామ్ ఉగ్ర దాడిలో మనం కేవలం ఉగ్రవాదులపై మాత్రమే దాడి చేసాం. కానీ పాకిస్తాన్ మాత్రం మన పౌరులను, మన సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డాయి. ఇక ఇప్పుడైతే యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారత శక్తిని అయితే చాటి చెప్పే అవకాశం అయితే ఇప్పుడు ఉంది. చాలా మంది అంటున్నారు యుద్ధం వస్తే నిజంగానే యుద్ధం ఎందుకు అసలు ఇప్పుడు అని. యుద్ధం కొన్ని విషయాల్లో మాత్రం యుద్ధం అవసరమే. ఎందుకంటే మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నట్టు ప్రపంచానికి మన శక్తిని చాటి చెప్పే అవకాశం అయితే వచ్చింది. యుద్ధం చేయకుండా చాలా మంది మరణిస్తూనే ఉన్నారు ఉగ్ర దాడుల్లో, అదేవిధంగా పాకిస్తాన్ కాల్పుల్లో. ఒకవేళ యుద్ధం వచ్చినా కొంతమంది మరణిస్తుండొచ్చు. కానీ ఇక్కడ భారత్కి అయితే ఒక మంచి అవకాశం. ఇక్కడ మన శక్తిని అయితే శత్రు దేశాలకు చాటే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచం అయితే ఒక నివ్వరపోయింది ఆపరేషన్ సింధూర్తో. ఎందుకంటే ఒకేసారి 9 చోట్ల అత్యంత ఖచ్చితమైన లక్ష్యంగా చేసుకుని దాడులు అన్నిటిని ధ్వంసం చేయడం కేవలం 20 ప్రపంచం మొత్తం నివ్వరపోయింది. ఎందుకంటే మనం ప్రపంచంలోనే ఒక మొసాద్ని, ఇజ్రాయెల్ చెందిన ఇంటెలిజెన్స్ చూస్తాం. మొసాద్ని మనం ఫస్ట్గా చెప్తారు. దాడులు ఏదైనా చేయాలంటే ఇతర దేశాలకు దాడులు చేయాలంటే మొసాద్ని ఫస్ట్ చెప్తారు. కానీ ఇక్కడ మనం చూడవచ్చు మొసాద్ కూడా గతంలో చేపట్టిన ఆపరేషన్ మనం కేవలం 24 నిమిషాల్లోనే మన భూభాగంలో చేపట్టాం. అంటే మన సైనిక శక్తి, మన ఆయుధ శక్తి ఏ విధంగా ఉందో చూసి ఒక్కసారి ప్రపంచం మొత్తం కూడా నివ్వరపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో మనం ఇంకా దూకుడుగా వివరించాల్సిన అవసరం అయితే ఉంది. యుద్ధం ఎందుకు అనివార్యత అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదా, అందుకే యుద్ధం కంపల్సరీ అనివార్యతగా మనం చెప్పొచ్చు.